నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు వేధించి చిత్రహింసలు పెట్టిన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఓ బడా పారిశ్రామికవేత్త పేరు బయటకొచ్చింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జల్పై నటి ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు రేప్ కేసు నమోదు చేయగా ఆయన్ను అత్యాచారం కేసు నుంచి తప్పించేందుకే ఏపీ ప్రభుత్వం పెద్దల సహకారంతో ఇంత నాటకం ఆడిన విషయం తాజాగా వెల్లడైంది. ఇక ఆ పారిశ్రామికవేత్తకు చెందిన నటి జత్వానీ వద్ద ఉన్న ఆధారాలను ధ్వంసం చేసేందుకే ఆమె తల్లిదండ్రులు సోదరుడిపై విజయవాడ పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సజ్జన్ జిందాల్పై పెట్టిన కేసులో నటి జత్వానీ ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ మధ్య ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులకు వాంగ్మూలం ఆధారాలు ఇవ్వాల్సి ఉంది. సరిగ్గా దానికి 2 రోజుల ముందు ఫిబ్రవరి 2న విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులు వైసీపీ లీడర్ కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఫోర్జరీ, మోసం, కుట్రపూరిత కుట్ర తదితర అభియోగాల కింద కేసు పెట్టి ఆమెను, ఆమె కుటుంబాన్ని విజయవాడకు తీసుకొచ్చి అరెస్టు చేశారు. అలా వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను, ఇతర ఉపకరణాలన్నింటినీ స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. సజ్జన్ను రేప్ కేసు నుంచి కాపాడేందుకే ఆయనకు సన్నిహితుడైన అప్పటి జగన్ సర్కార్లోని ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అప్పటి సిపి కాంతిరాణ టాటా, డీసీపీ విశాల్ గున్ని మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్టు తెలిసింది. సజ్జపై పెట్టిన రేప్ కేసులో కాదంబరి జత్వానీ వాంగ్మూలం ఇచ్చేందుకు స్పందించలేదని, ఎలాంటి ఆధారాలు సమర్పించలేదనే సాకుతో ఆ రేప్ కేసును మూసేశారు. ఆమె నివాసానికి తాళాలు వేసి ఉన్నందున కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసి క్లోజ్ చేశారు. అయితే ఫిబ్రవరి 6న ముంబై జోన్ ఏ డీసీపీ నాటి విజయవాడ సిపి కాంతిరాణ టాటాకు ఓ మెయిల్ కూడా పంపారు. సజ్జన్పై రేపు కేసు పెట్టిన ఫిర్యాదుదారు మీ ఆధీనంలో ఉన్నందున ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటని అందులో ఆరా తీశారు. కాదంబరి విజయవాడ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు ముంబై పోలీసులకు తెలుసునని అనేందుకు ఇదొక రుజువులా అందరికీ దొరికింది. విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న కాదంబరి ముంబైలో అందుబాటులో లేదని, ఫోన్ కలవట్లేదని కేసు మూసేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆమె జైలు నుంచి బయటకొచ్చిన 2 రోజులకే అంటే మార్చి 17న అత్యాచారం కేసులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. దీన్ని బట్టి ముంబైలో అత్యాచారం కేసు మూసేసేందుకు వీలుగా కుట్ర ప్రకారమే విజయవాడలో ఆమెపై కేసు పెట్టి అరెస్టు చేసినట్లు అర్థమవుతోంది.